సండే స్కూల్ పనిలో వాడుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత జూనియర్ చర్చ్, సెకండ్ పెద్ద చర్చ్ ఉన్నది, బ్యాప్టిస్ట్ చర్చ్. పెద్దలందరూ ఆ చర్చ్కి వెళ్తారు. పిల్లలు అడ్డగోలు గంటకి తిరుగుతున్నారు. వారి కొరకు జూనియర్ చర్చ్ ఏర్పాటు చేసి ఆ జూనియర్ చర్చ్ ఎట్లా నడిపించాలో నాకు ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్, అప్పుడు నేను 57, 58లో విషయం చెప్తున్నా. అప్పుడు చదువుకొచ్చున్న రోజుల్లో అమ్మగారు ఏం చెప్పారంటే, నీవే గదిని సిద్ధం చేయాలి జూనియర్ చర్చ్ నడపడానికి. ఒక హాల్ ఇచ్చారు. ప్రతి ఆదివారం ఉదయాన్నే వెళ్ళి హాల్ శుభ్రం చేసుకునేవారు, కూర్చేవారు. అక్కడ కాంపౌండ్ ఉండదు. కాంపౌండ్లో నాతో చదువుకున్నటువంటి పిల్లలు, కాలేజీ పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలందరూ చూస్తుండగా నేను చీపురు పట్టుకొని ఆ గది ఊడ్చి, తర్వాత అక్కడే మంచి పూల చెట్లు ఉంటాయి మిషనరీ తోటలో, ఆ పూలు తీసుకొని వచ్చి అలంకరించి సాపలు వేసి పిల్లలు రాగానే వారిని ప్రేమతో ఆహ్వానించి జూనియర్ చర్చ్ నడిపేవారు. మరి ఆ శిక్షణ, ఆ క్రమశిక్షణకు నేను లోబడకపోతే ఈ దినం మనం మేము గమనించేవాడిని కాదు. బాగా గమనించండి. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయును, సోమరి వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఇది సామెతలో ఉన్నది. సోమరి వాడు ఏం చేస్తాడు? ఎట్టి సాకిని, నువ్వు పని చేసినా కానీ ఏమి ఇవ్వరు. ఎట్టికి పోవడం అంటే నిష్ప్రయోజనమైన, ఏమీ ఫలసాయం లేనటువంటి పని. కానీ శ్రద్ధగా మనకిచ్చిన పని చేస్తే, నియమించేది ఎవరు? దేవుడు. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. ఎవరో చూడాలని, ఎవరి కొరకని కాదు చేసేది. వాస్తవికంగా దేవునికి మనకున్న సంబంధం, ఆయన మీద ఉన్న ప్రేమ మనల్ని ముందుకు నడిపిస్తుంది. అగాపే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను చాటే సంస్థకు మీరంతా చెంది ఉన్నారు.